అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునేందుకు ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రయాణాలు చేపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ 12 జ్యోతిర్లింగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పొందుతారు. వ్యాపారంలో గతం కంటే భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అలాగే మంచి మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వారు అన్నదమ్ములతో కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు. నిలకడతో కూడినటువంటి అనుకూలతలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ చంద్రశేఖరాష్టకమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు సంభాషణలో అనుకూలతలు పొందుతారు. అనుకోనటువంటి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే అనారోగ్య భావనలు తగ్గించుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీరు అనుకునేటటువంటి పనులు పురోభివృద్ధిని సాధించుకుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంతో వాటిని అధిగమించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో ఆశించిన మార్పులు సిద్ధింపజేసుకుంటారు. ఫలితాలు వ్యవహారాల్లో వేరు రూపాలలో కష్టపడి పని చేయగలుగుతారు. అనుకూలతలు సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు వ్యాపారాలను విస్తరింపచేసుకునేందుకు ఆలోచన చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల్లో అనుకూలతలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ కుబేర స్వామి వారికి అర్చన నిర్వహించండి. తులారాశి వారు అప్పుల భారాల నుండి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. వివిధ రూపాల్లో ఉపశమనాలతో కూడిన శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ప్రశాంతంగా తీసుకోబోయేటటువంటి ఆలోచనలు సత్ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుణ విమోచక అంగారక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ అంగారక గ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి. సామాజిక గౌరవాల్లో ఇతరుల యొక్క అభివృద్ధి కోసం తోడ్పాటు పడుతూ ఉంటారు. వివిధ రూపాల్లో రావలసిన పేరు ప్రఖ్యాతులు అందుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మీనాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మీనాక్షి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయండి. ధనుస్సు రాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. సమయస్ఫూర్తితో పలు రకాల సమస్యల నుండి బయటపడతారు. ప్రణాళికలతో పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు
భాగస్వామ్య విషయాల్లో చక్కని అనుకూలతలు పొందుతారు. దంపతుల మధ్య ఇబ్బందులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. అలాగే వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ కూడా ఆచితూచి పనిచేయటం వలన సమస్యలు తగ్గుముఖం పట్టవచ్చు. అలాగే ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, పాయసమును నివేదన చేయటం మంచిది. కుంభరాశి వారు ఈరోజు తమను ఇబ్బంది పెడుతున్నటువంటి వారి పై చేయిని సాధించుకోగలుగుతారు. కోర్టులు లేదా న్యాయ సంబంధమైనటువంటి సలహాలు మేలు చేస్తుంటాయి. పోటీతత్వంలో పనిచేయగలుగుతారు. విజయాలు సాధించుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివనామ స్మరణ చేసుకుంటూ ఉండటం మంచిది. మీనరాశి వారు విద్యా లక్ష్యాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. మంచి అభివృద్ధితో కూడిన వ్యాపారాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి.